దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దూత లోపలికి వచ్చిందంటండి. దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ దూత, ఇప్పుడు ఈ దూత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ దూతలండి, ఇప్పుడు ఈ దూతలు కదండి. ఎందుకంటే ఎందరైతే నా వైపుకి తిప్పుతారో ఆకాశంలో నక్షత్రాలను పోలి జ్యోతుల వల్ల జీవిస్తాడు, జీవవాక్యం పట్టుకొని కదండి. అందుకని అప్పుడు దూతలు, ఎందుకంటే దేవునికి యెహోవాకి మరి మనుషుడికి ఏంటంటే మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువుకి విశ్వాసులకి మధ్యవర్తులు మేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సేవకులు మధ్యవర్తులు, రాయబారి అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఆ దూత లోపలికి వచ్చి ఏం చెప్పిందంట? దయాప్రాప్తురాలా, నీకు శుభమవును అని దేవుడు నీకు తోడే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప సంఘటన, ఎంత గొప్ప సంఘటన. నిజంగా దూతని దేవుడు సన్నిధి దూతని పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదండి. అందుకని జ్యోతుల వల్ల జీవించండి, జీవవాక్యం పట్టుకొని అంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేంటంటే జ్యోతుల వల్ల జీవించండి, జీవవాక్యం. పరిశుద్ధ గ్రంథం అంటే జీవవాక్యం అండి, జీవాధిపతి ఆయన కదండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆ వాక్యం శరీరధారి అంటే కృపా సత్య సంపూర్ణ మన మధ్యలో నివసిస్తూ మన సర్వసత్యులకి నడిపిస్తున్నాడండి. నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవనని జీవాధిపతి అనమాట. ఇది జీవ గ్రంథం ఏంటండి? ఇది యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం శరీరధారి అంటే మన శరీరంలో ఆయన కూడా కలిసిపోయారు ఒక భాగంగా కదండి. ఆయన మనం ఏకమై ఉన్నామంట. ఎవరు విడదీయటానికి వీల్లేదటండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఆయన ఆత్మ ఉన్నాడు కదా, ఆత్మస్వరూపి కదండి, సత్యస్వరూపి, వెలుగడదాడు. ఆయన వెలుగు మనల్ని ప్రజ్వలింప చేశాడు, అనేకలు వెలిగించాడు కదండి. భూలోకమంతా జ్యోతిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన స్తుతిస్తున్నారండి, పైకట్టి చెప్పలేకపోతున్నారు, కానీ ఆయన స్తుతిస్తున్నారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు మనం పైరుపాలు చూసుకున్న ఒకరొకరు ఆయన అంతరంగాలు పరిశీలించే రీతి గల దేవుడు కదండి. ఆయన ఆంతర్యంలో సత్యం కొడుతున్నాడంటే మన ఆంతర్యంలో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని చెప్పేసి ఆయన దయాప్రాప్తురాలా, నీకు శుభమవును గాక, దేవుడు నీకు తోడే ఉన్నాడని చెప్పి దేవుడి నామానికి మహిమ కలుగును గాక కదండి. అదే విధంగా 2వ అధ్యాయము ఏంటండి? 2వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి 14 వరకు హెల్ప్ చేయండి కొద్దిగా. 2వ అధ్యాయము 8 నుంచండి. ఆ దినములలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దుగుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును. దేవుడి పరిశుద్ధ వాక్యాలను అడిగి ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. ఎందుకంటే అండి దేవుని నామానికి ఆ రోజుల్లో అంటే గొల్లలు అంటే చీకట్లో ఈ పొలం నుంచి ఆ పొలం, ఆ పొలం నుంచి ఆ పొలం కదండి. ఎందుకంటే సమస్త జీవరాశులు కూడా వాళ్ళలోనే సంచారం చేస్తుండేటండి కదండి. ఆ రోజుల్లో సమస్త జీవరాశులు కూడా వాళ్ళలోనే సంచారం. ఆ సంచారంలోని వీళ్ళు గుడిసెలు వేసుకొని, గుడారాలు వేసుకొని జీవిస్తుండేవారటండి. ఎవరు భూలోకమంతా తేల్చి చూస్తారటండి, ఎవరో చీకట్లో ఉన్నారటండి.